సాధారణంగా ఏ పాఠశాలల్లో అయినా విద్యార్థులకు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని బోధిస్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్లోని పీడీఏ పాఠశాలలో మాత్రం ఏ ఫర్ అఖిలేష్, బి ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డి ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ బోధించడం మనం గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్ సహారన్పూర్లోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ప్రభుత్వం పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతంలో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ నేతలు పీడీఏ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అయితే స్థానిక సమాజ్వాదీ పార్టీ నేత ఫర్హాద్ ఆలంగడ ఆ పాఠశాలలో విద్యార్థులకు ఏ ఫర్ అఖిలేష్, బి ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డి ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అని బోధిస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో అక్షరాలను రాజకీయాల కోసం వినియోగిస్తున్నారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా పాఠశాలల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారు పిల్లలకు బోధిస్తున్న పాఠాలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కసారి ఆ వీడియోను కూడా మనం చూద్దాం. అయితే ఇదే అంశంపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. విద్యార్థులకు చదువు చెప్పడంపై బ్రిటిష్ వారు పాలించిన సమయంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అని అన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తాము నడిపిన పాఠశాలలను మూసివేయడానికి ఇది బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని అన్నారు. ఈ చర్యలతో విద్యకు బీజేపీ ఎంత వ్యతిరేకమో ప్రజలకు అర్థమవుతుందని దయపట్టారు. మిస్టేక్ చేశాను. అయితే ఇదే అంశంపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. విద్యార్థులకు చదువు చెప్పడంపై బ్రిటిష్ వారు పాలించిన సమయంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని అన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తాము నడిపిన పాఠశాలలను మూసివేయడానికి ఇది బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని అన్నారు. ఈ చర్యలతో విద్యకు బీజేపీ ఎంత వ్యతిరేకమో ప్రజలకు అర్థమవుతుందని దుయ్యబట్టారు. తమ పాఠశాలల్లో విద్యతో పాటు సమాజ్వాదీ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తుల గురించి అవగాహన కల్పిస్తున్నట్టు పార్టీ నేత ఫర్హాద్ ఆలంగడ పేర్కొన్నారు. బీజేపీ తమపై తప్పుడు కేసులు పెట్టడంతో భయపడి ఆగిపోమని, జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.